ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మొదట రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఇవాళ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 873.4 అడుగులకు చేరింది. రైట్, శ్రీశైలం డ్యామ్ వద్ద మా కరెస్పాండెంట్ మధుసూదన్ ఉన్నారు, మాట్లాడదాం. మధుసూదన్, చెప్పండి. సో రేపు అనుకున్నది ఇవాళే గేట్లు ఎత్తే పరిస్థితి ఉంది అనేది తెలుస్తోంది. ముఖ్యంగా ఈ గేట్లు ఎత్తిన ప్రతిసారి కూడా పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏం చెప్తారు అధికారులు? అప్డేట్ చెప్పండి. హరి, ఉభయ తెలుగు రాష్ట్రాల జల వరప్రదాయిని ఆధునిక దేవాలయం బహుళార్థక సాధక ప్రాజెక్టు శ్రీశైల ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్టు ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. అటు తుంగభద్ర నుంచి ఇటు కృష్ణానది నుంచి 4,50,000 క్యూసెక్కుల నీరు శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. అయితే అధికారులు దీన్ని పూర్తిగా ఇన్ఫ్లో అవుట్ఫ్లోను కూడా బేరీజ్ చేస్తా ఉన్నారు. ఈ శ్రీశైల ప్రాజెక్టు నుంచి కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతా ఉంది. మరి ఈరోజు ఇన్ఫ్లో ఎక్కువ ఉండడం కారణంతో సాయంత్రం లోపు గేట్లు తెరిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే అధికారికంగా రేపు ఉదయం ఈ గేట్లు తెరుస్తారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 4,50,000 క్యూసెక్కుల నీరు డ్యాముకు చేరుతా ఉంది. డ్యాము ప్రస్తుతానికి 877 అడుగులు చేరుకుంది. అయితే మరి ఒక 8 అడుగులు చేరుకునే లోపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటాయి. అయితే డ్యామ్ గేట్లు వదిలే ముందు కింద పరివాహక ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసే పరిస్థితి అయితే ఉంది. పరివాహక ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ముందుగానే వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఈ డ్యామ్ గేట్లు తెరిచేటప్పుడు కూడా ఒక సైరన్ కూడా వేసే అవకాశం ఉంది. ఈ డ్యామ్ గేట్లు తెరుస్తున్నాయని చెప్పేసరికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శ్రీశైలము ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ రోడ్లు కూడా చాలా ఇరుకుగా ఉంటాయి. ట్రాఫిక్ కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర నుంచి డ్యామ్ ను చూసేందుకు సందర్శకులు కూడా ఎక్కువగా వస్తారు. ఈ కృష్ణానది ఈ పరవళ్లు తొక్కే విధానాన్ని చూడాలని చూస్తారు. అయితే శ్రీశైల డ్యామ్ పూర్తిగా నిండడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతాంగం కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పటికే ఈ రాయలసీమకు సంబంధించి పోతిరెడ్డిపాడు నుంచి కూడా నీటిని విడుదల కూడా చేయడం జరిగింది. రాయలసీమ రైతాంగం పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ తుంగభద్ర కృష్ణానది కూడా పూర్తిగా ఎక్కువ వరదలు రావడంతో శ్రీశైల డ్యాం నిండు కుండను తలపిస్తుందని చెప్పవచ్చు. హరి, ఆల్ రైట్ మధుసూదన్.